వెల్కమ్ టు వెదర్ అప్డేట్. ప్రతిరోజు ఉదయాన్నే 9 గంటలకు ఆ రోజు వాతావరణం మీద మనం అప్డేట్ అందిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఐఎండి ఇచ్చినటువంటి శాటిలైట్ మ్యాప్లో చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఎటువంటి వర్ష సూచన లేదు. పూర్తిగా రెండు రాష్ట్రాల్లోనూ క్లియర్ స్కై కనిపిస్తుంది. అయితే అరేబియా సముద్రం నుంచి వస్తున్నటువంటి తాకిడితో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో కొంత మేఘాలు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం పూర్తి క్లియర్గా కనిపిస్తుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో వాతావరణంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇది రాబోయే కొద్ది రోజుల పాటు మరింతగా తగ్గొచ్చు అని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే పొగమంచు అనేక చోట్ల ప్రభావితం చేస్తుంది. పొగమంచుతో పాటుగా వాతావరణంలో చలి చాలా వేగంగా పెరుగుతుంది. ఈ చలి తీవ్రత కారణంగా అనేక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించడం అవసరం అని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక బంగాళాఖాతంలో కానీ మరికొద్ది రోజుల పాటు ఎటువంటి అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడే అవకాశం కనిపించడం లేదు అని ఐఎండి అంచనా వేస్తుంది. రాగల 2 వారాల పాటు ఎటువంటి వర్ష సూచన కూడా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా మంచు చలి వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండి అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టుగా అంతా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తుంది. ఇక ఈరోజు వివిధ స్టేషన్ల వారీగా చూసినా కూడా వాతావరణంలో ఎటువంటి వర్ష సూచన కానీ లేదంటే ఇతర తాకిడి కానీ ఎక్కడా ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ప్యూర్ గ్రీన్, ఎటువంటి వార్నింగ్స్ లేవు, ఎటువంటి అసలు అలర్ట్ కూడా లేదు, వర్ష సూచనే లేదు అని ఐఎండి క్లియర్గా చెప్తుంది. కానీ ఇటు కర్ణాటక, కేరళ, అదేవిధంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంచెం వర్షాలకి అవకాశం అయితే ఉన్నట్టుగా అలర్ట్గా ఉండాలి అని చెప్తుంది. దీంతో ఇక రాగల కొద్ది రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వర్షాలు కురిసే సూచనలు అయితే లేవు. కాబట్టి అదే సమయంలో మంచు చలి తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆక్వా సాగుదారులు ఒక్కసారిగా వాతావరణంలో టెంపరేచర్ డౌన్ కావడం ఆక్వా రైతులకి వణుకు పుట్టించేటువంటి వ్యవహారం. ఇటీవల వర్షాల కారణంగా చలి తీవ్రత, వాయుగుండం, దిత్వా తుఫాన్ సమయంలో కూడా టెంపరేచర్ చాలా తగ్గింది. దాంతో అనేక మంది నష్టాలు పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ చలి ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి దీని కారణంగా రొయ్యల సాగు చాలా పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించడం చాలా చాలా అవసరం అన్నది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి విషయం. ఇది ఈరోజు అప్డేట్. ప్రతిరోజు మనం ఇదే రీతిలో మీకు తెలియజేయబోతున్నాం. ఫాలో అవ్వండి ద న్యూస్ తెలుగు.